జ్యోతి. శుభోదయం. ఈ వారం జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం జీవనజ్యోతిలో చర్చించిన జీవన సమస్యలు మరొక్కసారి చూద్దాం. ముందుగా వడదెబ్బ సమస్య నివారణకు డాక్టర్ గాయత్రీదేవి గారు తెలియజేసిన ఆయుర్వేదంలోని పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. వడదెబ్బ అన్నమాట చాలామంది మాట్లాడుకుంటూనే ఉంటాం, కానీ అంటే దాని కొంచెం శరీరంలో వచ్చే వివరాలు కొంచెం మనం మాట్లాడుకుందాం. ఏంటంటే మామూలుగా మన శరీరంలో ఈ రక్తంతో పాటుగా కొంత నీటి శాతం ఉంటుంది. అది అందరికీ తెలిసినటువంటిదే కదా. శరీరంలో దాదాపుగా ఒక 70% వరకు నీరు ఉంటూ ఉంటుంది. ఈ నీరు ప్రతి కణంలోనూ ఉంటుంది, అలాగే రక్తంలోనూ ఉంటూ ఉంటుంది. మామూలుగా ఏంటంటే కాస్త బయట వేడి ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరంలో అంటే మన బ్రెయిన్లో ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనకి బయట వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక మెసేజ్ పంపిస్తుంది. దీన్ని నువ్వు జాగ్రత్త చల్లబరిచేలాగా చేసుకోవాలి అంటే ఈ చర్మం మీద ఉన్నటువంటి రక్తనాళాలు అవన్నీ కొన్ని మార్పులు చెంది ఒకటి కొంచెం ఎక్కువ చెమట పట్టేలాగా చేయటం, లేకపోతే అవి కొంచెం వ్యాకోచించి కొన్ని మార్పులు తీసుకొస్తాయి. అంటే చెమట బయటకు వచ్చేస్తే ఏమవుతుందంటే ఆ చెమట వల్ల చల్లదనం వస్తుంది మనకి. అలా జరుగుతూ ఉంటుంది మామూలుగా. అలాగే చలికాలం వచ్చినప్పుడు బాగా చల్లదనం వచ్చినప్పుడు కూడా ఆ బ్రెయిన్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, చలి తట్టుకోవడానికి కొన్ని మార్పులు చేయని మన చర్మంలో ఉన్నదానికి చెప్తూ ఉన్నట్టు అనమాట. అలా చెప్పినప్పుడు మళ్ళీ మన చర్మం పైన ఉన్నటువంటి ఈ చిన్న చిన్న రక్తనాళాలన్నీ సంకోచించుకుని మన లోపల నుంచి హీట్ బయటికి వెళ్ళిపోకుండా రక్షించుకుని లోపల వేడి లోపల ఉంచుకుంటాయి అనమాట. చలికాలంలో లోపల వేడి బయటికి పోకుండాను, వేసవికాలంలో వేడి బయటికి వెళ్ళిపోయేలాగాను చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడు ఏంటంటే ఆ సిస్టమ్ సక్రమంగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉంటుంది కదా. ఏదో మనం చేసే పని కూడా మనకు ఒక శక్తి ఉందనుకోండి, ఏదో ఒక 5 నిమిషాలు పరిగెత్తగలమో లేకపోతే 2 కిలోమీటర్లు నడవగలమో, ఏదో ఒక శక్తి ఉంటుంది. అది దాటి మనం పని చేయలేం. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు పనిచేయడానికి కూడా కొంత లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్ ఏమవుతుందంటే ఇప్పుడు మరీ ఎక్కువ వేడి ఉందనుకోండి బయట, ఇప్పుడు మామూలుగా ఈ వడదెబ్బ తగలడం అనేది బయట టెంపరేచర్ చాలా ఎక్కువగా అయిపోయినప్పుడు 45 డిగ్రీలు 50 డిగ్రీలు పెరిగినప్పుడు ఈ వడదెబ్బ తగలడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా టెంపరేచర్ మరీ బయట ఎక్కువగా పెరిగిపోయినప్పుడు మామూలుగా మన శరీరంలో ఉండేటువంటి నీటి శాతం ఎగిరిపోతూ ఉంటుంది. బయట వేడిగా ఉండటం వల్ల నీరు ఎగిరిపోతూ ఉంటుంది. ఈ నీరు ఎగిరిపోయేటప్పటికి రక్తంలో ఉన్నటువంటి నీటిని బయటకు తీసేసుకుంటుంది శరీరం. తొందరగా ఎమర్జెన్సీలో ఎక్కడెక్కడే ఉంటే అది తీసుకుంటూ ఉంటాం కదా. అలా ఎమర్జెన్సీలో రక్తంలో ఉన్నటువంటి నీటిని తీసేసుకుంటే శరీరం లోపల డీహైడ్రేషన్ అనే ఒక పరిస్థితి వస్తుంది. అలా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఈ బ్రెయిన్ నుంచి ఇక్కడికి మెసేజ్ రావడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి రక్తనాళాలు బయట ఎండకు అనుకూలంగా కొన్ని పనులు చేయడం కానీ చేయలేకపోతూ ఉంటాయి. అంటే వేడిని కంట్రోల్ చేసేటువంటి మెకానిజం ఫెయిల్ అవుతుంది. అప్పుడు అలా ఫెయిల్ అయినప్పుడు మనకి శరీరంలో జ్వరం అనేటువంటి లక్షణం కనిపిస్తుంది. బట్ వడదెబ్బ వచ్చినప్పుడు బాగా ఎక్కువ జ్వరం వచ్చేస్తుంది. ఒక్కసారిగా వేడి పెరిగిపోయి జ్వరం రావడం అనేది ఒక లక్షణంగా ఉంటుంది. ఆ తర్వాత కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, అంటే స్పృహ తప్పినట్టు కావటం, విపరీతంగా నాలుక ఎండిపోవడం అదొక లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వడదెబ్బ అనేటువంటిది వడదెబ్బ తగలకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగాను, ఒకవేళ వడదెబ్బ సమస్య వచ్చినప్పుడు కూడా వాడుకునేందుకు అనుకూలంగా ఉండేటువంటి ఒక ఔషధాన్ని మనం తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం ఏం తీసుకుంటున్నాం అంటే మొట్టమొదట వట్టివేర్ల చూర్ణం 50 గ్రాములు, తుంగముస్తల చూర్ణం 50 గ్రాములు, ఖర్జూరాల చూర్ణం 50 గ్రాములు, చందనం చూర్ణం 50 గ్రాములు, సొంటి చూర్ణం 50 గ్రాముల చొప్పున తీసుకొని వీటన్నిటినీ బాగా కలిపి భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి గరిటెడు చూర్ణాన్ని తాగే నీటిలో కలిపి 12 గంటల సేపు ఉంచిన తర్వాత తాగడానికి ఉపయోగించుకోవాలి. ఈ సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. ఏకపాద శీర్ష క్రౌంచాసనం, కర్ణపీడాసనం సాధన చేయటం ద్వారా వడదెబ్బ సమస్యను నివారించుకోవచ్చు. ఏకపాద శీర్ష క్రౌంచాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ కొద్దిగా ముందుకు చాచి ఎడమ కాలును 2 చేతుల సహాయంతో పైకెత్తుతూ తల మీదుగా మెడపై ఉంచి కుడి కాలును పైకెత్తుతూ కుడి చేతి సహాయంతో నిటారుగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 కాళ్లతో 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ కర్ణపీడాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా
వెల్లకిల్లా పడుకోవాలి. తర్వాత కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో నడుమును కూడా పైకెత్తి పాదాలను తలవైపుగా దించుతూ వేళ్లను నేలకు ఆంచి మోకాళ్లను తలకు ఇరుపక్కలా నేలపై ఆంచి చెవులను మూసి ఉంచాలి. చేతుల్ని నేలపై చాచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. వడదెబ్బ నివారణకు ఉపకరించే ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకున్నాం కదా. మరిప్పుడు గర్భాశయంలో గడ్డల నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. గర్భాశయంలో గడ్డలు ఏర్పడడం అనేది చాలా సామాన్యంగా ఉండేటువంటి అంశం. అయితే ఖచ్చితంగా ఎందుకు ఏర్పడతాయనే దానికి కారణం తెలియదు అనమాట. మనం అంటే స్త్రీలను చూసినట్టయితే వాళ్ళలో దాదాపుగా 60 నుంచి 70% మందిలో ఈ గర్భాశయంలో గడ్డలు ఉంటూనే ఉంటాయి. పెద్దగా దానికి ప్రత్యేకించి ఇదిగో ఈ కారణం వల్ల గడ్డలు వస్తాయి అని చెప్పడానికి కారణం అంటూ ఏమీ లేదు. అయితే ఈ గడ్డలు అనేటువంటివి రకరకాలుగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అంటే మీకు కొంచెం దాని గురించి వివరించి కూడా చెప్తున్నాను ఇప్పుడు. గర్భాశయానికి ఏంటంటే మామూలుగా ఇలా ఒక గర్భాశయం లాగా ఉందంటే దాని గోడ లోపల అంటే ఒక మామూలుగా ఈ షేప్లో ఉంటుంది గర్భాశయం. ఎప్పుడు కూడా ఈ షేప్లో ఆ గోడ లోపలైన గడ్డలు ఉంటూ ఉంటాయి, గోడ మధ్యలో గడ్డలు ఉంటూ ఉంటాయి, లేదంటే గోడకి బయట గడ్డలు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇలా 3 చోట్లలో ఎక్కడైనా ఈ గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. సామాన్యంగా ఏంటంటే ఇది కొంచెం టీనేజ్ తర్వాత నుంచి మొదలవుతూ ఉంటుంది. కొంచెం వయసు పెరుగుతున్నంత కొద్దికి కూడా కొంచెం గడ్డలు వచ్చేందుకు అవకాశం పెరుగుతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే సామాన్యంగా మెనోపాస్ తర్వాత ఈ గడ్డలు అనేటువంటివి కుంచుకుపోతూ ఉంటాయి. ఇవన్నీ సామాన్యంగా జరగాల్సినటువంటిది. అయితే రూల్ ఉండదు. ఎప్పుడు కూడా శరీరం విషయంలో ఇది ఇలాగే జరుగుతుందని చెప్పడానికి రూల్ ఉండదు. ఇప్పుడు ఒక 100 మందిలో మనం స్టడీ చేస్తే అందులో ఒక 70-80 మందిలో కనుక ఒకలా జరిగితే దాన్ని ఒక రూల్గా అనుకుంటాం. కొంతమందిలో కొంచెం వేరుగా ఉండొచ్చు. అయితే సామాన్యంగా ఒక 20 సంవత్సరాలు అది దాటిన తర్వాత కొంచెం గడ్డలు రావడం మొదలై 45-50 సంవత్సరాల తర్వాత అది కుంచుకుపోవాలి అనేది సామాన్యంగా జరగాల్సినటువంటి అంశం. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని లక్షణాలతోటి మనం గర్భాశయంలో గడ్డలు ఉన్నాయేమో అని గుర్తించాల్సి వస్తుంటుంది. అయితే ఈ రోజుల్లో కొంచెం ఎందుకు స్కానింగ్ అది చేయించుకుంటూ ఉంటారు కదా, ఏదో టెస్ట్ కోసం అని. అలా టెస్ట్ చేయించుకున్నప్పుడు గర్భాశయంలో గడ్డలు ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది. అంతేకాని లక్షణాలు బట్టి అందరిలోనూ తెలియదు, కొంతమందిలో ఉంటూ ఉంటాయి. అయితే ఆ కొంతమందిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో చెప్పుకుందాం మనం. ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే నెలకి కరెక్ట్గా వచ్చినా కూడా ఆ సమయంలో అయ్యేటువంటి స్రావం బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. మామూలుగా ఏదో అంటే రోజు చేసుకునేటువంటి పని చేసుకోలేనంత ఎక్కువగా ఈ స్రావం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే రక్తస్రావంతో పాటు కొంచెం గడ్డలుగా పడటం అనేటువంటి లక్షణం కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంతమందిలో ఏంటంటే విపరీతంగా కడుపు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. బాగా అంటే మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు కూడా బాగా కడుపు నొప్పి రావడం అనేటువంటిది కూడా గర్భాశయంలో గడ్డలు ఉన్నాయేమో అని సందేహం రావడానికి ఒక కారణంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ గర్భాశయంలో గడ్డల సమస్య ఉన్నప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఔషధం ఎలా ఉండాలంటే అది ఆ గడ్డలు పని చేయకుండా ఉండేలాగా చేయాలి. అలాగే రక్తస్రావం అదుపులో ఉండేటట్టుగా కూడా చూడాలి. అంటే ఆ లక్ష్యంతో మనం ఒక ఔషధాన్ని తయారు చేసుకోవాలన్నమాట. ఇది తయారు చేసుకోవడానికి మనం తీసుకున్నటువంటి మొట్టమొదటి మూలిక ఏంటంటే మూసాంబరం చూర్ణం 100 గ్రాములు, అశోక చూర్ణం 50 గ్రాములు, గుగ్గుల చూర్ణం 25 గ్రాములు, మంజిష్ట చూర్ణం 25 గ్రాముల చొప్పున తీసుకుని బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం 3 గ్రాముల చూర్ణాన్ని బియ్యపు నీరుతో గాని చల్లని నీటితో గాని తీసుకోవాలి. ఈ సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. ద్విపాద విస్తృత భుజంగాసనం, ద్విపాద కౌండిన్యాసనం సాధన చేయటం ద్వారా గర్భాశయంలో గడ్డలను నివారించుకోవచ్చు. ద్విపాద విస్తృత భుజంగాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా బోర్లా పడుకొని చేతుల్ని శరీరానికి ఇరుపక్కలా నేలపై ఆంచి కాళ్లను ఇరువైపులా వెడల్పు చేసి చేతుల్ని దృఢం చేసి శరీరాన్ని పైకెత్తాలి. తలను వీలైనంతగా వెనక్కి విరవాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి
10 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ద్విపాద కౌండిన్యాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్ళు రెండింటినీ కొద్దిగా ముందుకు చాచి కూర్చొని ఎడమ చేతిని కుడి మోకాలుకు కుడి పక్కన దృఢంగా ఆనిస్తూ నేలపై 2 చేతుల్ని దృఢం చేసి శరీరాన్ని కొద్దిగా పైకెత్తి ముందుకు వంచుతూ కాళ్లను పైకెత్తి ఎడమవైపు చాచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 పక్కల 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. చెమటకాయల నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మామూలుగా ఎండాకాలం రాగానే చాలా మందిలో ఈ చెమట పట్టడం, తర్వాత దాని మీద చెమటకాయలు రావడం అనేటువంటిది, అంటే పేలిపోవడం అంటుంటాం మనం మామూలుగా వాడుక భాషలో కూడాను. ఈ పేలిపోవడం అనేటువంటి సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎందుకంటే ఏం జరుగుతుంది లోపల మనం చూసినట్టయితే, మన చర్మం మీద కొన్ని స్వేద గ్రంథులు అంటాం, అంటే చెమట పట్టడానికి కొన్ని గ్రంథులు, అక్కడి నుంచి చెమట బయటకు రావడానికి ఒక రంధ్రం కూడా ఉంటూ ఉంటుంది. ఈ రంధ్రాలు ఎండాకాలంలో కొంచెం ఎక్కువ చెమట పట్టడం వల్ల అవనివ్వండి, ఆ చెమట ఎక్కువగా పట్టినప్పుడు వచ్చేటువంటి బ్యాక్టీరియా వల్ల కానీ అవి మూసుకుపోయినట్టుగా అయ్యి అక్కడ కొంచెం ఇన్ఫ్లమేషన్ వస్తూ ఉంటుంది అన్నమాట. అలా అయినప్పుడు పైకి మనకి చెమటకాయలా కనిపించడం, అంటే తెల్లటి నీటి పొక్కుల్లా అయినా వస్తుంటాయి, లేకపోతే ఎర్రటి చుక్కల్లా కానీ, ఈ రెండిట్లో ఏదో ఒక విధంగా ఈ చెమటకాయలా కనిపించడం లేకపోతే పేలిపోవడం అనేటువంటి సమస్య కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది ఎక్కువగా అంటే ప్రతి వాళ్ళకే వచ్చేది కదా, మళ్ళీని ఎక్కువగా ఏంటంటే చిన్నపిల్లలు ఈ ఎండవేడిని తొందరగా తట్టుకోలేకపోవడం వల్ల వాళ్ళకి ఆ చెమటకాయలు అనేటువంటి సమస్య బాగా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే కొంచెం ఓల్డ్ అంటే ముసలివారి ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా ఎండను తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది కనుక అటువంటి వాళ్ళకు కూడా ఈ పేలిపోవడం అనేటువంటి సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా లావుగా ఉన్న వాళ్ళకు కూడా ఈ చర్మం మీద పేలిపోవడం అనేటువంటి సమస్య లేదా చెమటకాయలు అనే సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా అవుతుందంటే, లావుగా ఉన్న వాళ్ళకి చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది. చెమట ఎక్కువగా పట్టడం వల్ల ఈ స్వేద రంధ్రాలు ఏవైతే ఉన్నాయో అవి మూసుకుపోవటం, అక్కడ ఇన్ఫ్లమేషన్ రావడం అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. అంటే మామూలుగా ఈ పేలిపోవడం అన్నది కూడా మొత్తం ఒళ్ళంతా అవ్వదు, కొన్ని పార్ట్స్లో మళ్ళీ ఎక్కువగా ఈ పేలిపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ ఎక్కడెక్కడ చెమట పడుతుందో ఆ భాగాల్లో మామూలుగా మనకి పేలిపోవడం అనేది ఎక్కువ కనిపిస్తుంటుంది. కొంచెం ముఖం మీద బుగ్గల మీద కానీ చంకల్లో కానీ ఈ అంటే జాయింట్స్ అన్నీ మడుచుకుంటూ ఉంటాం కదా, అంటే ఇప్పుడు మోచేయింది అనుకోండి, ఇలా మడిచే చోట్ల చెమట ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాగే మోకాళ్ళు మడుచుకునే చోట కూడా కొంచెం చెమట ఎక్కువ వస్తూ ఉంటుంది. అలా జాయింట్లు మడుచుకునే చోట్లలో కొంచెం చెమట ఎక్కువ పట్టి అలాంటి చోట్ల ఈ పేలిపోవడం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఈ చెమటకాయలు ఏంటంటే చాలాసార్లు చాలా సింపుల్గానే ఉంటూ ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఈ చెమటకాయలు కొంచెం ఎక్కువగా వచ్చేసి ఒకే చోట గుంపులుగా వచ్చి అవి ఒకదాంతో ఒకటి కలిసిపోయి కొంచెం చీము పట్టినట్టు కావటం, లేకపోతే కాస్త అవి అన్నీ ఎక్కువగా కలిసిపోయినప్పుడు ఎక్కువ దురద మంట అవి ఉండి బాగా గోకేసినప్పుడు కొంచెం చీము పట్టి కాస్త కాంప్లికేటెడ్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం తయారు చేసుకునే ఔషధంలో మనం మొట్టమొదట వట్టివేర్ల చూర్ణం 50 గ్రాములు, ఖర్జూరాల చూర్ణం 50 గ్రాములు, చందనం చూర్ణం 50 గ్రాములు, తుంగముస్తల చూర్ణం 50 గ్రాములు, సొంఠి చూర్ణం 50 గ్రాముల చొప్పున తీసుకుని బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవటానికి ప్రతిరోజు అర చెంచాడు చూర్ణాన్ని కప్పు నీటిలో వేసి 4-5 గంటలు నానబెట్టిన తర్వాత తీసుకోవాలి. ఈ సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. అర్ధకూర్మాసనం, మకరాసనం సాధన చేయటం ద్వారా చెమటకాయల సమస్యను నివారించుకోవచ్చు. అర్ధకూర్మాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి కూర్చోవాలి. తరువాత పాదాలను జోడించి 2 చేతులతో 2 మడమల కింద పట్టుకొని శరీరాన్ని ముందుకు వంచుతూ తలను 2 కాళ్ల మధ్య నేలకు ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ మకరాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా బోర్లా పడుకోవాలి. తర్వాత తల, చేతులు, కాళ్లను ఏకకాలంలో పైకెత్తి ఉదరం పైభారాన్ని ఉంచాలి. శ్వాస
సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. అధిక రక్తపోటు అదుపులోకి వచ్చేందుకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. ముందు అసలు రక్తపోటు గురించి కొంచెం మాట్లాడుకుందాం. రక్తపోటు అనేది ఏంటంటే నార్మల్గా అందరికీ ఒక లెవెల్లో ఉంటూ ఉంటుంది. అసలు ఈ రక్తపోటు అనేది ఏంటంటే ఇప్పుడు మనకి గుండెలో ఉన్నటువంటి రక్తం రక్తనాళాల ద్వారా శరీరం మొత్తానికి ప్రసరిస్తూ ఉంటుంది. అంటే గుండెలో ఉన్నటువంటి రక్తం రక్తనాళాల్లోకి రావడానికి ఏంటి, గుండె సంకోచించుకోవడం, వ్యాకోచించుకోవడం. అంటే ఒకసారి ఇలా ముడుచుకుంటుంది, ఒకసారి మళ్ళీ రిలీజ్ అవుతుంటుంది. అలా ముడుచుకుని రిలీజ్ అవుతున్నప్పుడు ఈ రక్తం అంతా రక్తనాళాల్లోకి వెళ్ళి శరీరం అంతటికి అందుతూ ఉంటుంది అన్నమాట. అలా ముడుచుకున్నప్పుడు ఆ గోడల మీద, అంటే రక్తనాళాల గోడల మీద, గుండెలో ఉన్నటువంటి గోడల మీద ఒక రకమైన ప్రెషర్ ఉంటుంది. అలాగే మళ్ళీ అది కొంచెం అంటే వ్యాకోచించి రిలీజ్ అయినప్పుడు మళ్ళీ ఇంకొక రకమైన ప్రెషర్ ఉంటూ ఉంటుంది. అంటే ఎక్కడైనా సరే మనకు నొక్కుకుంది అంటే కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉంటుంది కదా. అలాగా ప్రెస్ అయినప్పుడు లేదా సంకోచించినప్పుడు ఉండేటువంటి ప్రెషర్ని సిస్టాలిక్ ప్రెషర్ అంటారు. ఇది సామాన్యంగా 120, అంటే ఒక 100, 130 మధ్యలో ఉండొచ్చు. ఎక్కువ నార్మల్ అని మనం చెప్పుకునేటువంటిది 120 అన్నమాట. అలాగే రెండోది అంటే డయాస్టాలిక్ అంటాం. ఈ డయాస్టాలిక్ అనేది ఏంటంటే మళ్ళీ ఇప్పుడు సంకోచించుకున్నటువంటి గుండె కండరాలు మళ్ళీ వ్యాకోచించుకుంటాయి, అంటే రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినప్పుడు కొంచెం ప్రెషర్ తగ్గుతుంది. ఆ తగ్గినటువంటి ప్రెషర్ ఏమో డయాస్టాలిక్ ప్రెషరు. అది సుమారుగా ఒక 80 అనేది నార్మల్ అని చెప్పుకుంటూ ఉంటాం. 70 నుంచి 90 వరకు ఉన్నా కూడా కొంతవరకు పర్వాలేదన్నమాట. అయితే 120, 80ని మనం నార్మల్గా చెప్పుకుంటూ ఉంటాం. వయస్సును బట్టి కొంచెం అంటే కాస్త వయసు పెరిగింది అనుకోండి, ఒక 45, 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఇది కొంచెం 120, 80 కాస్త 130, 80 అయినా కొంచెం 140, 80 కూడా పర్వాలేదు, నార్మల్ కింద లెక్క. అలా కాకుండా ఈ ప్రెషరు 140 కంటే ఎక్కువైపోయినట్టయితే, అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి సిస్టాలిక్ ప్రెషర్, లేదా మనం రీడింగ్ రాసేటప్పుడు పైన ఒకటి కింద ఒకటి రాస్తూ ఉంటాం. ఆ పైన రాసేటువంటి రీడింగు 140 అంతకంటే ఎక్కువైనా దాన్ని, అలాగే కింద ఉన్నటువంటి ప్రెషరు 90 కంటే కొంచెం ఎక్కువైనా కూడా అధిక రక్తపోటుగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ అధిక రక్తపోటు అసలు ఎందుకు వస్తుంది అనేది కొన్ని కారణాలు చెప్పుకోవాలనుకుంటే, చాలా వరకు ఏంటంటే ఒకటి వంశపారంపర్యంగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే మీ అమ్మగారికి, నాన్నగారికి కానీ, ఇంట్లో ఇంకెవరైనా అంతకుముందు తరంలో వాళ్ళకి కానీ, మేనమావులు, పిన్నులు ఎవరికైనా సరే ఉన్నట్టయితే కనుక మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అది ఒక ఫస్ట్ అంటే బీపీ కొంచెం హెరిడిటరీ ఫ్యాక్టర్ అని చెప్పడానికి అదొకటి. ఆ తర్వాత ఇంకా ఏంటంటే కొలెస్ట్రాల్ కనుక పెరిగినట్టయితే, రక్తంలో కనుక కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ పెరిగినట్టయితే కనుక అది గోడల్ని మందంగా తయారు చేసి రక్తపోటుని పెంచుతూ ఉంటుంది. అలాగే మధుమేహంతో బాధపడే వాళ్ళకు కూడా ఈ రక్తపోటు వచ్చేందుకు, అంటే మధుమేహం ప్రభావం వల్ల రక్తపోటు ఎక్కువ అయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఏంటంటే అలాగే కొంచెం మానసిక ఒత్తిడి బాగా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి, బాగా ఒత్తిడి అంటే ప్రతిదానికి టెన్షన్ ఫీల్ అయ్యే వాళ్ళకంటే ఏదో ఒక రోజు 2 రోజుల్లో ఫీల్ అవటం కాదు, ఎక్కువ రోజులు అలాగా మానసిక ఒత్తిడి కనుక అనుభవిస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ రక్తపోటు అధికంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా ఇవేంటంటే డైరెక్ట్గా ఈ కారణాల వల్ల మనం చెప్పచ్చు. అయితే కొన్నిసార్లు రక్తపోటు మామూలుగా ఉండడం కాకుండా కిడ్నీలో ఉండేటువంటి కొన్ని జబ్బుల వల్ల రక్తపోటు వచ్చేందుకు అవకాశం ఉంటుంది, ఇండైరెక్ట్గా అనమాట. నేరుగా రక్తపోటు కాకుండా కిడ్నీలో ఒక జబ్బు ఉండటం వల్ల దాని కారణంగా రక్తపోటు పెరగటం అనేది కూడా మనం గమనిస్తూ ఉంటాం. మనం తయారు చేసుకునే ఔషధంలో మనం మొట్టమొదటి తీసుకునేటువంటి మూలిక అర్జున చెక్క చూర్ణం 50 గ్రాములు, బ్రాహ్మీ చూర్ణం 50 గ్రాములు, వచా చూర్ణం 50 గ్రాములు, జటామాంసి చూర్ణం 50 గ్రాముల చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలిపి భద్రపరుచుకోవాలి. ఉపయోగించుకోవడానికి 3 గ్రాముల చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం గోరువెచ్చని నీళ్లు అనుపానంగా తీసుకోవాలి. ఈ సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. శీర్షబంధ శశాంకాసనం, ఉత్తానాసనం సాధన చేయటం ద్వారా అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. శీర్షబంధ శశాంకాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ వజ్రాసనంలో కూర్చొని చేతులు రెండింటినీ జోడించి తల వెనుక మెడ పైన భాగంలో ఉంచి నాలుకను దొప్పలా మార్చి 2 పెదాల మధ్య బయటకు ఉంచి తద్వారా శ్వాస లోనికి పీలుస్తూ శరీరాన్ని ముందుకు వంచుతూ తలను నేలకు ఆంచాలి. ఇప్పుడు శ్వాస బయటకు వదలాలి. తిరిగి నాలుక ద్వారా
శ్వాస పీలుస్తూ పైకి తెస్తూ వీలైనంతగా వెనక్కి శరీరాన్ని వంచాలి. తిరిగి ముందుకు వంగుతూ శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ఉత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా నిలబడి చేతులు రెండింటినీ పైకెత్తుతూ శరీరాన్ని ముందుకు వంచుతూ అరచేతుల్ని పాదాల వెనుక భాగంలో నేలపై ఆంచి తలను 2 మోకాళ్ల మధ్య ఉంచాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. అధిక రక్తపోటు అదుపులోకి వచ్చేందుకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకున్నాం కదా. ఇదే ఇవాల్టి ఈ వారం జీవనజ్యోతి కార్యక్రమం. తిరిగి రేపటి జీవనజ్యోతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.